వెల్కమ్ టు 5 పంచాయతీ ఎలక్షన్స్ తొలి దశకు నామినేషన్ల టైం ముగిసింది. మరి ఈ ఫేజ్లో సర్పంచ్ గిరి కోసం పోటీ అంతా ఏకగ్రీవాలని ముందుగా చూద్దాం. ఇక ఏపీలో జిల్లాల మార్పు అంశంలో కొన్ని డిమాండ్లు వినిపిస్తున్నాయి. అభ్యంతరాలు లెక్కలోకి తీసుకోవాలని లేఖలు వస్తున్నాయి. అవి ఎక్కడెక్కడ ఏ ఊళ్ళలో చూద్దాం ఈ బులెటిన్లో. కర్ణాటకలో సీఎం రేస్ సెటిల్మెంట్ జరిగిందా లేదా? ఎవరు ఊగొట్టినా అది కడుపులో కత్తులు పెట్టుకుని పైకి కౌగిలించుకున్నట్టేనా? ఇంతకీ ఈ క్షణంలో కర్ణాటక స్టేటస్ ఏంటి చూద్దాం. ఇక డిసెంబర్ నెలాఖరున ముక్కోటి కోసం అప్పుడే లక్షల్లో రిజిస్ట్రేషన్లు జరిగిపోయాయి. మరి ఆ రోజుకి ఎలా ఉంటుందో టీటీడీ యాక్షన్ ప్లాన్ ఎలా ఉంది చూద్దాం. డాక్టర్ బాబు మోసపోయాడు. అవును, వలపు వలలో చిక్కుకొని ఒక డెంటల్ డాక్టర్ 14 కోట్లు పోగొట్టుకున్నాడు. ఇంతకీ అవతల వైపు నుంచి ఎలా ట్రాప్ చేశారు చూద్దాం ఈ రోజు ఈ బులెటిన్లో. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల హడావుడి నడుస్తోంది. గ్రామ పంచాయతీ ఎన్నికల కోలాహలం కనిపిస్తోంది. మొత్తం 3 దశల్లో జరిగే ఎన్నికలకు ఇవాల్టితో ఫస్ట్ ఫేజ్ నామినేషన్లు ముగిశాయి. రేపు గ్రామ పంచాయతీల్లో నామినేషన్ల పరిశీలన కార్యక్రమం ఉంటుంది. డిసెంబర్ 3 వరకు విత్డ్రాకు అవకాశం ఇచ్చారు ఎన్నికల అధికారులు. మొదటి విడతలో 4236 గ్రామ పంచాయతీలకు 37,440 వార్డులకు ఎన్నికలు జరగబోతున్నాయి. డిసెంబర్ 11న తొలి దశ ఎన్నికలు జరుగుతాయి. అదే రోజు సాయంత్రం ఫలితాలు విడుదల చేస్తారు. సర్పంచ్ పదవి కోసం 8,198 నామినేషన్లు, వార్డు సభ్యుల కోసం 11,502 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇవాళ చివరి రోజు భారీగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది. అయితే ఫస్ట్ ఫేజ్లో చాలా గ్రామాల్లో ఏకగ్రీవాలు జరిగాయి. మరికొన్నిటిని వేలం నిర్వహించి మరీ సర్పంచ్ స్థానాలను ఏకగ్రీవం చేశారు. ఇలాంటివి చెల్లవని అధికారులు హెచ్చరిస్తున్న గ్రామాల్లో పెద్దల సమక్షంలో ఒప్పందాలు జరుగుతూనే ఉన్నాయి. తొలి దశ లోకల్ వార్కు నామినేషన్లు, పంచాయతీలో పరిస్థితి ఎలా ఉందో మా సీనియర్ కరెస్పాండెంట్ ఇలేందర్ని అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. ఇలేందర్, పంచాయతీ ఎన్నికల అప్డేట్స్ మీ దగ్గరే ఉన్నాయి. ఏకగ్రీవాల హడావుడి నడుస్తూ ఉండగానే మొదటి దశ నామినేషన్ల పర్వం ముగిసింది కదా, సో వాటికి సంబంధించి ఎన్నికల అధికారులకు ఏమైనా కంప్లైంట్స్ వచ్చాయా? పూర్తి డేటా మీ దగ్గర ఉందా? ఎన్ని నామినేషన్లు దాఖలయ్యాయి ఏమిటి అనేది? రైట్, అప్రాక్సిమేట్గా 3వ రోజు ఈ రోజు సంబంధించినటువంటి డీటెయిల్స్ సాయంత్రం 7-8 గంటల తర్వాత, ఎందుకంటే అన్ని జిల్లాల నుంచి క్రోడీకరించి అవన్నీ డీటెయిల్స్ అనౌన్స్ చేయాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది. సో నిన్నటి వరకు 4,236 గ్రామ పంచాయతీల కోసం సర్పంచ్ పోటీల కోసం దాదాపుగా 8,000 వరకు నామినేషన్లు వచ్చాయి. 37,000 వార్డు సభ్యుల కోసం దాదాపుగా 11,000 వరకు కూడా వార్డు సభ్యుల నామినేషన్లు అయితే దాఖలయ్యాయి. ఈరోజు అంటే నిన్న మొన్నటి వరకు కూడా చర్చల దశలోనే ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో కూడా చర్చల దశలో ఉండడంతో నిన్న మొన్న తక్కువ నామినేషన్లు దాఖలయ్యాయి. ఈరోజు చివరి రోజు కాబట్టి చర్చల విషయంలో చాలా ఇంకా ప్రొలాంగ్ అవుతున్నటువంటి నేపథ్యంలో చాలామంది ఈరోజు నామినేషన్ దాఖలు చేసినట్టు కూడా మనకు అర్థమవుతుంది. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ సాయంత్రం 7-8 గంటల తర్వాత పూర్తి స్థాయి ఎంతమంది బరిలో ఉన్నారన్న అంశాలకు సంబంధించి అర్థమవుతుంది. అయితే ఏకగ్రీవాలకు సంబంధించి ముందస్తుగానే స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఒక అనౌన్స్ చేసింది. ఎలాంటి ప్రలోభాలకు, ఒత్తిళ్లకు, భయాలకు లొంగకూడదు. సో ఈ అంశాలపైన ఎలాంటివైనా దృష్టి కోసం మాత్రం తప్పకుండా వాళ్ళపైన చర్యలు తీసుకుంటాం, అక్కడ ఎన్నికలు నిలిపివేసే ప్రయత్నం కూడా ఉంటుంది అనేది ఎన్నికల కమిషన్ చెప్పింది. అయినప్పటికీ కూడా పోటీ ఉండకుండా ఉండేందుకు, అదేవిధంగా అభ్యర్థులు పోటాపడి ఖర్చు పెట్టకుండా ఉండేందుకు అక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషులు కావచ్చు, ఏదైతే సర్పంచ్ పదవి కోసం ఆశపడేటువంటి ఆశావాహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెద్దల సమక్షంలో కొన్ని వేలంపాట విషయంలో కావచ్చు, లేదనుకుంటే నేను పలానా అంత దాదాపుగా లక్షల వరకు ఖర్చు పెట్టగలుగుతాను గ్రామ పంచాయతీ కోసం, అభివృద్ధి కోసం, డెవలప్మెంట్ కోసం, పలానా స్కూల్ కావచ్చు, పలానా రోడ్డు కావచ్చు, లేకపోతే టెంపుల్ కావచ్చు, స్కూల్, లేకపోతే ఇలాంటి అంశాలకు సంబంధించి నేను పర్సనల్గా ఖర్చు పెడతాను అనే అంశాలకు సంబంధించి కూడా కొంతమంది బహిరంగ ఆఫర్లు కూడా ఇచ్చినటువంటి సందర్భాలు కనిపించాయి. అయితే ఇవన్నీ జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే అక్కడక్కడ రంగారెడ్డి జిల్లాలో, వికారాబాద్ జిల్లాలో, ఇటు సీఎం స్వగ్రామమైనటువంటి ఆ గ్రామంలో కూడా ఏకగ్రీవానికి సంబంధించినటువంటి తీర్మానం అయితే జరిగింది. కానీ ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ తమ పరిధిలోకి రాకుండా ఉండే వరకే చూసుకోవాలని చెప్పింది. ఎందుకంటే ఎప్పుడైతే నామినేషన్ల విత్డ్రాకి సంబంధించి 3వ తేదీ ఉంటుందో ఆ 3వ తేదీ విత్డ్రా మధ్యాహ్నం 3 గంటల వరకు అవకాశం ఉంటుంది. 3 గంటల తర్వాత అసలైన క్యాండిడేట్లు బరిలో ఎవరున్నారు, పోటీలో ఎంతమంది ఉన్నారన్న అంశాలకు సంబంధించి ఆ 3వ తారీఖు సాయంత్రం ఈ టైం వరకు క్లారిటీ వస్తుంది. కాబట్టి అప్పటి వరకు ఎవరు అభ్యర్థులు ఒక వ్యక్తికి పోటీ ఎవరు లేకపోతే వాళ్ళని ఏకగ్రీవంగా అప్పుడు ఎలక్షన్ కమిషన్ అఫీషియల్గా అనౌన్స్ చేస్తుంది. అప్పటి వరకు కూడా ఎక్కడ ఏకగ్రీవాలే అనే అంశాలకు సంబంధించి అఫీషియల్ డేటా కూడా వచ్చే పరిస్థితి లేదు, ఎందుకంటే ఇంకా చర్చల దశలోనే ఉన్నాయి. సో ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ గా థర్డ్ ఫేజ్ సంబంధించినటువంటి ఏకగ్రీవాలపై కూడా ఇప్పటికే చాలా వరకు డిస్కషన్ అవుతున్నటువంటి నేపథ్యంలో చాలామంది 10 లక్షల నుంచి దాదాపుగా అక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని బట్టి
కోటి రూపాయల వరకు కూడా ఖర్చు పెట్టేందుకు ఏకగ్రీవం అయ్యేందుకు మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్పేసి ఆశావాహులు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇవన్నీ ఒక డిసెంబర్ 3వ తారీఖున విత్డ్రాల్ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం 3 గంటల 4 గంటల తర్వాత ఈ అన్ని అంశాలపైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సో సర్పంచ్ వార్డు మెంబర్కి సంబంధించి మొదటి విడతలో భాగంగా ఈరోజు ఎక్కువగా అభ్యర్థులు నామినేషన్ వేశారనేది తెలుస్తుంది. దాదాపుగా ఒక 7-8 గంటల వరకు పూర్తి డీటెయిల్స్ వచ్చే అవకాశం ఉంది. ఇక ఏపీలో 3 కొత్త జిల్లాలు 5 నూతన రెవెన్యూ డివిజన్లు ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం కొన్ని మండలాల్ని మరో జిల్లాలకు మారుస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఒంటిమిట్ట, సిద్ధవటం మండలాల్ని కడప నుంచి అన్నమయ్య జిల్లాకు మార్చింది. అదేవిధంగా కడప డివిజన్ పరిధిలో ఉన్న రాజంపేటను అన్నమయ్య జిల్లాలోకి కలిపారు. అన్నమయ్య జిల్లాలో ఉన్న రొంపిచెర్ల, పులిచెర్ల మండలాల్ని కొత్తగా ఏర్పాటు చేస్తున్న మదనపల్లె జిల్లాలోకి మారుస్తూ నోటిఫికేషన్ ఇచ్చారు. అయితే రొంపిచెర్ల, పులిచెర్ల మండలాల మార్పుతో పాటు ఒంటిమిట్ట, సిద్ధవటం మండలాల్ని పక్క జిల్లాలకు మార్చడంపై స్థానికులు అభ్యంతరాలు తెలుపుతున్నారు. స్థానికుల అభ్యంతరాలపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి స్పందించారు. ప్రజల అభిప్రాయాలకు వ్యతిరేకంగా ప్రభుత్వం వెళ్లదన్నారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి. భౌగోళిక సౌలభ్యం కోసం మాత్రమే నిర్ణయం జరిగిందని, అభ్యంతరాల స్వీకరణకు సమయం ఉందన్నారు. ఆ ప్రాంత ప్రజల ఉద్దేశాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్తామన్నారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి. ఈరోజు మదనపల్లి జిల్లా ఏర్పాటైన తర్వాత పొంగనూరు నియోజకవర్గం చిత్తూరు జిల్లాలో ఉండేది కూడా ఇక్కడికి తీసుకొని రావడం జరిగింది. దాంట్లో 2 మండలాలు ఉంటాయి, పులిచెర్ల, రొంపిచెర్ల అని 2 మండలాలు. ఆ మండలాలు భౌగోళికంగా అవి కొద్దిగా చిత్తూరుకు దగ్గరలో ఉన్నాయని చెప్పి దానిలను చిత్తూరు జిల్లా పలమనేరు డివిజన్లో పెట్టడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు జిల్లాల ఏర్పాటు కూడా ఎక్కడ రాజకీయ ప్రమేయం లేదు. అన్నమయ్య కలెక్టరు అలాగే చిత్తూరు కలెక్టర్ నేతృత్వంలో ఈ 30 రోజులు వ్యవధి కూడా ఇవ్వడం జరిగింది. నిజంగా అలాంటి సమస్యలు లేవనెత్తినప్పుడు కూడా దీంట్లో చిన్న చిన్న చేర్పులు మార్పులు కూడా ఉంటాయి. పునర్విభజన జరిగిన తర్వాత ఒక నియోజకవర్గంలో ఉన్న 6 మండలాలు ఒక నియోజకవర్గాన్ని ఒకే జిల్లాలో పెడితే మాకు రేపు అన్ని విధాలా సౌకర్యంగా ఉంటుందని వాళ్ళ ఆకాంక్ష. ఒంటిమిట్ట, సిద్ధవటం మండలాలు ముందు కడపలో ఉండేవి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆ నిర్ణయం తీసుకుంటే మా ముఖ్యమంత్రి గారు 2 మండలాలను తీసుకొని వచ్చి ఈరోజు అన్నమయ్య జిల్లాలో కలపడం జరిగింది. ఇక్కడ కలిపినప్పుడు అక్కడ ఎందుకు విడగొడతాం చెప్పండి. ఇప్పుడు మేము దిస్ ఈజ్ నాట్ ఫైనల్ కదా. ఇప్పుడు ఏదైతే కలెక్టర్ల నేతృత్వంలో 2 జిల్లాల కలెక్టర్ నేతృత్వంలో కమిటీ వేసామో దాని దృష్టికి కూడా తీసుకొని పోవడం జరిగింది. గత 27వ తారీఖు గెజిట్ వస్తానంటే తప్పకుండా ఆ ప్రజల యొక్క ఆకాంక్షను మేము కాపాడే చర్యలు అయితే తీసుకుంటాం. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి ఈశ్వర్ సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, ఏ ప్రాంత ప్రజల నుంచి ఎక్కువగా అభ్యంతరాలు వస్తున్నాయి, అలాగే గవర్నమెంట్ దీన్ని కన్సిడర్ చేస్తుందా, ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? వాస్తవానికి పలు చోట్ల ఇట్లాంటి అసంతృప్తులు కావచ్చు, లేకపోతే ఇట్లాంటి ఫిర్యాదులు అందుతున్నాయి. ప్రభుత్వం అయితే చాలా ఈ మొన్న జరిగిన ఈ రీఆర్గనైజేషన్కి సంబంధించి అనేక అభ్యంతరాలు వచ్చాయి. ప్రభుత్వానికి సంబంధించి కావచ్చు, లేకపోతే గతంలో చోటు చేసుకున్న అశాస్త్రీయంగా జరిగిందని ప్రభుత్వమే చెప్తూ వచ్చిన నేపథ్యంలో వాటన్నిటినీ సరిచేయాలని చాలా విజ్ఞప్తులు ప్రభుత్వానికి వచ్చాయి. జీవోఎం క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్ళిన సందర్భంలో చాలామంది చాలా నియోజకవర్గాలని ఇతర జిల్లాల్లో కలపడం కావచ్చు, లేకపోతే ఒక నియోజకవర్గంలోని కొన్ని మండలాలని ఒక జిల్లాలో, కొన్ని మండలాలను ఇంకో జిల్లాలో ఉంచడం వల్ల చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. సో ఇట్లాంటి అశాస్త్రీయ విభజన జరిగిందని గుర్తించాం కాబట్టి వాటన్నిటిని సరిచేయాలని చెప్పి క్షేత్రస్థాయిలో జీవోఎం పర్యటించినప్పుడు చాలా విజ్ఞప్తులు వచ్చాయి. అయితే జీవోఎం వాటన్నిటిని పెద్దగా పరిగణలోకి తీసుకోలేదు. ఎందుకంటే త్వరలోనే డీలిమిటేషన్ ఉంది. నియోజకవర్గాల పునర్విభజన కేంద్ర ప్రభుత్వం కేంద్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో చేపట్టబడుతుంది కాబట్టి దాంట్లో వాటన్నిటికి సంబంధించిన ఇష్యూస్ అన్నీ వస్తాయి. కాబట్టి ప్రస్తుతం కేవలం కొన్ని జిల్లాల ఏర్పాటు, కొన్ని రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుతో పాటు భౌగోళికంగా కొన్ని మండలాలు కావచ్చు, కొన్ని నియోజకవర్గాలు జిల్లా కేంద్రాలకి దూరంగా ఉన్న వాటిని పక్కన సమీపంలో ఉన్న జిల్లాల్లో కలిపే ప్రయత్నాన్ని మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం చేసింది. అయితే అందులో కూడా కొన్ని ఇబ్బందులు నెలకొన్నాయి. కొన్ని ఇప్పటికే ఉదాహరణకి మంత్రి రాంప్రసాద్ రెడ్డి చెప్పినట్టే అన్నమయ్య జిల్లాలో ఉన్న కొన్ని రొంపిచెర్ల, పేరుచెర్ల లాంటి మండలాలు ఆల్రెడీ ఆ జిల్లా కనెక్ట్ అయి ఉన్నాయి. సో ఇప్పుడు మళ్ళీ తిరిగి వాటిని చిత్తూరు జిల్లాలో కలపడం వల్ల మదనపల్లి జిల్లాకి తీసుకెళ్లడం ద్వారా వాటిలో అక్కడున్న ప్రజల భావోద్వేగాలు కొంత దెబ్బతింటున్నాయి. వాళ్ళ ఆకాంక్షలకు విరుద్ధంగా ఈ నిర్ణయాలు జరిగాయి. అలానే మరికొన్ని ప్రాంతాల్లో కూడా, ఉదాహరణకి గతంలో గూడూరు నియోజకవర్గాన్ని కావచ్చు, గూడూరు రెవెన్యూ డివిజన్ని నెల్లూరులో కలుపుతామని చెప్పారు. కానీ అది ఎన్నికలకు ప్రామిస్ కూడా ఇచ్చారు, అది ఇవ్వలేదు. కాబట్టి నేను పూర్తి అసంతృప్తిగా ఉన్నా, అవసరమైతే రాజీనామా కూడా చేస్తానంటూ ఆ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఒక ప్రకటన చేసిన నేపథ్యంలో
ఇట్లాంటి అసంతృప్తులు చాలా చోట బయటపడుతున్నాయి. మరొక ఘటనలో కలువాయి, ఆత్మకూరు డివిజన్లో ఉన్న కలువాయిని తీసుకెళ్లి గూడూరు డివిజన్లో కలిపారు. కొన్ని నియోజకవర్గాలు కృష్ణా జిల్లాకు సంబంధించిన కైకలూరు కావచ్చు, లేకపోతే పెనమలూరు లాంటి వాటిని గతంలో ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న వాటిని ప్రస్తుతం కృష్ణా జిల్లా కలిపారు. వాటికి సంబంధం లేకుండా గన్నవరం కావచ్చు, నూజిబిడి వాటిని మళ్ళీ ఎన్టీఆర్ జిల్లాలో కలపాలన్న అనేక అభ్యంతరాలు వచ్చాయి. కానీ ప్రభుత్వం వాటన్నిటిని పక్కన పెట్టి చాలా సహేతుకంగానే చాలా తక్కువ పరిమిత స్థాయిలోనే కొన్ని నిర్ణయాలు తీసుకుంది. అయితే వాటిలో కూడా కొన్ని ఫిర్యాదులు అందుతున్నాయి. అయితే ప్రస్తుతం ఇచ్చింది ఓన్లీ నోటిఫికేషన్ మాత్రమే, నోటిఫికేషన్ ఉత్తర్వులు వచ్చాయి. సో వాటికి అభ్యంతరాలు ఉంటే మరొక 30 రోజుల్లో వాటిని తెలిపే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పుడు అభ్యంతరాలను తీసుకునే ప్రయత్నం చేస్తుంది. అభ్యంతరాలని పరిశీలించి అయినా రీజనబుల్గా ఎక్కడైనా మరీ ప్రజల ఆకాంక్షలకి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుని ఉంటే వాటిని సరిదిద్దాలని ప్రయత్నం ప్రభుత్వం భావిస్తోంది. సో ఆ దిశగానే కడప జిల్లాకు సంబంధించి కావచ్చు మరికొన్ని రిప్రజెంటేషన్స్ ప్రభుత్వం వద్దకు వచ్చాయి. వాటిని త్వరలోనే పరిశీలించి వాటికి సానుకూలంగానే ప్రజల ఆకాంక్షలకి, ప్రజల ఆలోచనలకి, అభిప్రాయాలకు అనుగుణంగానే నిర్ణయాలు తీసుకుంటామని ప్రభుత్వం చెప్పే ప్రయత్నం చేస్తోంది. థ్యాంక్ యూ. కర్ణాటక సీఎం పదవి కోసం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య పోటీకి తాత్కాలికంగా బ్రేక్ పడింది. హైకమాండ్ ఆదేశాలతో సమావేశమైన ఇద్దరు నేతలు తమ మధ్య ఎలాంటి అభిప్రాయ భేదాలు లేవని ప్రకటించారు. సిద్ధరామయ్య నివాసంలో బ్రేక్ఫాస్ట్ విందుకు హాజరయ్యారు డీకే. ఇద్దరి మధ్య తాత్కాలికంగా రాజీ కుదిరినట్టుగా ప్రచారం జరుగుతోంది. మరో 4 నెలలు ఓపిక పట్టాలని డీకేకి కాంగ్రెస్ హైకమాండ్ సూచించినట్టుగా చెప్తున్నారు. 2026 మార్చి ఏప్రిల్ నాటికి సీఎం పదవి ఇస్తాము అని ఆయనకి హామీ ఇచ్చినట్టుగా ప్రచారం జరుగుతోంది. మరి ఈ నిర్ణయానికి సిద్ధరామయ్య సపోర్ట్ చేస్తారా చూడాలి. అంతేకాకుండా 2028 అసెంబ్లీ ఎన్నికల్లో డీకే శివకుమార్ని సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తామని, దీనికి సిద్ధరామయ్య కూడా మద్దతిస్తారని హైకమాండ్ చెప్పినట్టు సమాచారం. డీకే శివకుమార్తో సమావేశం తర్వాత సిద్ధరామయ్య కీలక ప్రకటన చేశారు. హైకమాండ్ ఆదేశాలకు తామిద్దరం కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. ನಾವು ಹೈಕಮಾಂಡ್ ಏನು ತೀರ್ಮಾನ ಕೊಡ್ತದೆ, ಏನು ಡೈರೆಕ್ಷನ್ ಕೊಡ್ತದೆ, ಏನು ಇನ್ಸ್ಟ್ರಕ್ಷನ್ ಕೊಡ್ತದೆ ಆ ರೀತಿಯಾಗಿ ಮಾಡ್ಕೊಂಡು ಹೋಗ್ತೀವಿ. ದಿಸ್ ಈಸ್ ವಾಟ್ ಬಿಟ್ವೀನ್ ಡಿ ಕೆ ಶಿವಕುಮಾರ್ ಅಂಡ್ ಮೈಸೆಲ್ಫ್ ಹ್ಯಾವ್ ಡಿಸೈಡೆಡ್. ಸಿ ವಿ ಗೋ ಟುಗೆದರ್. ದೇರ್ ಆರ್ ನೋ ಡಿಫರೆನ್ಸಸ್ ಬಿಟ್ವೀನ್ ಮೀ ಅಂಡ್ ಡಿ ಕೆ ಶಿವಕುಮಾರ್. ವಿಲ್ ಫೇಸ್ ದಿ ಎಲೆಕ್ಷನ್, assembly. We have worked out a strategy how to face the BJP and JDS. అలాగే నాయకత్వ మార్పుపై హైకమాండ్ నిర్ణయం శిరోధార్యమన్నారు డీకే శివకుమార్. Today we discussed the strategy of 28. We discussed the strategy of 8 assembly session which is going to be held. How to tackle the opposition party. We will do it. Whatever they do politics, they may try to create a lot of issues. We are ready to answer to them. As far as political issues is concerned, the leadership issue is concerned, we go by my party high command. Whatever my party high command tells, it is our decision. At utmost, we all are the basic party workers. మరోవైపు ఢిల్లీలో ఖర్గే నివాసంలో కీలక సమావేశం జరిగింది. కర్ణాటక రాజకీయాలపై ఖర్గేతో చర్చించారు రాహుల్ గాంధీ. సోనియా గాంధీ విదేశాల నుంచి వచ్చిన తర్వాత 48 గంటల్లో కర్ణాటకపై కీలక నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ని ఢిల్లీకి రావాలని కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశించినట్టుగా చెప్తున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి గోపీకృష్ణ అందిస్తారు. గోపి, అంతర్గతంగా ఏం నడుస్తున్నా, ఎంత నడుస్తూ ఉన్నా బయటికి మాత్రం ఎప్పుడో ఇదే విషయం చెప్తూ ఉన్నారు. ఎలాంటి అభిప్రాయ భేదాలు లేవు. హైకమాండ్ ఏం చెప్తే దానికి ఇద్దరం అంగీకరిస్తామని చెప్పి ఇప్పుడు కూడా అదే పాట పాడారు. సరే, ఇద్దరు నేతలు ఢిల్లీకి ఎప్పుడు బయలుదేరి వెళ్తూ ఉన్నారు? కర్ణాటకలో నాయకత్వ మార్పుకు సంబంధించిన అంశానికి సంబంధించి తాత్కాలికంగా బ్రేక్ పడిందనే చెప్పాలి. అయితే కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు ఏం జరుగుతుందనేది ఎవరు ఊహించలేరు. సో ప్రస్తుతం ఇద్దరు నేతలు కూడా డీకే శివకుమార్ కానీ సిద్ధరామయ్య కానీ ఇద్దరు కూడా అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా అది మాకు సమ్మతమే, అది శిరోధార్యం అంటూ కూడా ప్రకటించడం జరిగింది. ఈరోజు జరిగిన బ్రేక్ఫాస్ట్ మీటింగ్ అందుకు ఒక ఉదాహరణ. ముఖ్యంగా ఈ నేతల మధ్య భిన్నాభిప్రాయాలు, భేదాభిప్రాయాలు ఉన్నాయి. సీఎం కుర్చీ కోసం ఇద్దరు తగులాడుకుంటున్నారు అన్న సంకేతం ప్రజల్లోకి వెళ్తున్న నేపథ్యంలో కేసీ వేణుగోపాల్ ఇద్దరు నేతలతో మాట్లాడి మీరు ఒక బ్రేక్ఫాస్ట్ సమావేశానికి నిర్వహించుకోండి, ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేయండి అని చెప్పి సూచించడంతో ఇద్దరు నేతలు కూడా ఈరోజు బ్రేక్ఫాస్ట్ మీటింగ్ 40 నిమిషాల పాటు నిర్వహించిన తర్వాత ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ని అడ్రస్ చేసి ఎటువంటి భిన్నాభిప్రాయాలు, భేదాభిప్రాయాలు లేవు మా మధ్య, ఏ నిర్ణయం తీసుకున్న ముఖ్యంగా నాయకత్వ మార్పుకు సంబంధించి హైకమాండ్ తీసుకున్న నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటామని చెప్పి ఇద్దరు చర్చించారు. అయితే దీనికి సంబంధించి ముఖ్యంగా డీకే శివకుమార్ ఈరోజు లేదా రేపు ఢిల్లీ రాబోతున్నారు.
తమిళనాడు అలాగే ఇటు కర్ణాటకకు సంబంధించి మేకేదాటు ప్రాజెక్టుకు సంబంధించిన కొన్ని విషయాలపైన పార్లమెంట్లో ఎంపీలు లేవనెత్తాల్సిన అంశాలకు సంబంధించి ఎంపీలతో చర్చించబోతున్నారు. సోనియా గాంధీ విదేశాల నుంచి ఢిల్లీ వచ్చిన తర్వాత ఈరోజు నైట్ లేదా రేపు ఢిల్లీ చేరుకుంటారు. ఎల్లుండి నుంచి పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి కాబట్టి సో ఈ ఇద్దరు నేతలతో సోనియా గాంధీ కూడా సమావేశం అయ్యే అవకాశం ఉంది. అయితే ఆలోపు కాసేపటి క్రితమే ఖర్గేతో రాహుల్ గాంధీ సమావేశం అయ్యారు. బీహార్ ఎలక్షన్ రిజల్ట్స్తో పాటుగా పార్లమెంట్లో లేవనెత్తాల్సిన అంశాలు, అలాగే కర్ణాటకలో ఈ నాయకత్వ మార్పు, క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ, సో వీటన్నిటికి సంబంధించిన అంశాలపైన కూడా వారు కూడా చర్చించినట్లుగా తెలుస్తుంది. ఈ డిసెంబర్ 8వ తేదీ నుంచి కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు డిసెంబర్ 18 వరకు కూడా జరగబోతున్నాయి. సో ఈ సమావేశాల్లో ముఖ్యంగా ఒకవేళ అవిశ్వాస తీర్మానం పెడితే దానికి కావాల్సిన సంఖ్యాబలం జేడీఎస్ బీజేపీ వద్ద లేదు కాబట్టి అవిశ్వాసం వీగిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పి సిద్ధరామయ్య అసలు అసాధ్యం అవిశ్వాసం మాపై పెట్టడం అన్నది కూడా ఆయన మధ్యాహ్నం స్పందించారు. సో అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలు, నెక్స్ట్ ఎలక్షన్ స్ట్రాటజీస్, స్థానిక సంస్థల ఎన్నికలు వీటన్నిటిపైన కూడా ఈరోజు ఉదయం డీకే అండ్ సిద్ధరామయ్య చర్చించారు. సో ఈ అసెంబ్లీ సమావేశాలు అండ్ పార్లమెంట్ సమావేశాలు ఈ వ్యవహారం ముగిసిన తర్వాత అంటే నెక్స్ట్ ఇయర్ 2026 మార్చ్ వరకు కూడా సిద్ధరామయ్యని వేచి ఉండాలని చెప్పి అధిష్టానం సూచించినట్లుగా తెలుస్తుంది. అంటే లాస్ట్ 2 years టెన్యూర్ కూడా ఇటు డీకే శివకుమార్కి సీఎం బాధ్యత అప్పగించేది. లాస్ట్ 2 years ఇస్తారా, 1 year ఇస్తారా అనేది అధిష్టానం నిర్ణయించడం జరుగుతుంది. ఎందుకంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఈ సామాజిక వర్గాల్లో అలాగే కురుబ సామాజిక వర్గంలో సిద్ధరామయ్యకి పాపులారిటీ ఉంది. సో ఇవే ఆయనకు లాస్ట్ ఎలక్షన్స్ అని గత ఎలక్షన్స్ సమయంలో కూడా ఆయన ప్రచారాలు నిర్వహించిన పరిస్థితి ఉంది కాబట్టి సో నెక్స్ట్ ఎలక్షన్స్ గెలిస్తే ఖచ్చితంగా డీకేనే ఫుల్ టర్మ్ సీఎంగా ఉంటారు అన్న అభిప్రాయాన్ని ఆయనకి ఒప్పించే ప్రయత్నం అధిష్టానం చేసే అవకాశం కనిపిస్తోంది. సో కొంత గ్యాప్ తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు బీహార్ ఎన్నికలకు సంబంధించి ఎస్ఐఆర్ ప్రక్రియ అలాగే ఓట్ చోరీకి సర్కార్ చోరీకి కేంద్రం బీజేపీ పాల్పడుతుందన్న విషయాన్ని పార్లమెంట్లో నేతను ఇదంతా కూడా డైవర్ట్ అవుతుంది కర్ణాటక విషయంతో అన్న ఆలోచనలో భాగంగా అధిష్టానం డీకే శివకుమార్ని కాస్త సద్దుమణిగింపజేసినట్లుగా తెలుస్తుంది. సో నెక్స్ట్ ఈ పార్లమెంట్ సెషన్ అలాగే కర్ణాటక అసెంబ్లీ సెషన్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇయర్లో ముఖ్యంగా ఈ నాయకత్వ మార్పుకు సంబంధించి అధిష్టానం నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. థ్యాంక్ యూ గోపి. వైకుంఠ ద్వార దర్శనాలకు రికార్డు స్థాయిలో ఈడీప్ రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. ఇప్పటిదాకా 19.5 లక్షల మంది భక్తుల పేర్లు నమోదు చేసుకున్నారు. టీటీడీ మొబైల్ యాప్ నుంచి 10,80,000 మంది అండ్ టీటీడీ వెబ్సైట్ నుంచి 7.5 లక్షల మంది, ఇక ఏపీ గవర్నమెంట్ వాట్సాప్ ద్వారా 1.2 లక్షల మంది పేర్లు నమోదు చేసుకున్నారు. డిసెంబర్ 1న సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనున్నాయి రిజిస్ట్రేషన్లు. డిసెంబర్ 2న ఈడీప్లో ఎంపికైన భక్తులకు ఆన్లైన్ ద్వారా టోకెట్లు ఇస్తారు. అండ్ డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు 10 రోజుల పాటు ద్వార దర్శనాలు ఉంటాయి. మొదటి 3 రోజులు ఈడీప్ ద్వారా వైకుంఠ ద్వార దర్శనాలు ఉంటాయి. మిగిలిన 7 రోజులు టోకెన్లు లేని భక్తులకు కూడా దర్శనం కల్పించబోతున్నారు. వైష్ణవాలయాల్లో ఏడాది పొడవునా మూసి ఉండే ఉత్తర ద్వారాలు వైకుంఠ ఏకాదశి నాడు తెరుచుకోవడం, మరోవైపు కొత్త సంవత్సరము కావడంతో ఈ స్థాయిలో రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. శ్రీవారి దర్శనార్థం 3 కోట్ల దేవతల రాకకు చిహ్నంగా ఈ ద్వారాలను తెరుస్తారు ఆ రోజుల్లో. ఈ క్రమంలోనే గురువారం మొదలైన రిజిస్ట్రేషన్లో రికార్డు క్రియేట్ చేస్తున్నాయి. 10 రోజుల్లో 182 గంటల పాటు వైకుంఠ ద్వార దర్శన తలుపులు తెరిచే ఉంటాయి. అందులో 164 గంటలు సామాన్య భక్తులకే కేటాయిస్తామని ఇప్పటికే తెలిపింది టీటీడీ. మొత్తంగా ఆ 10 రోజుల పాటు 8 లక్షల మంది భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించేలా ఏర్పాటు చేస్తోంది. తిరుపతి నుంచి మా ప్రతినిధి రాజు ఉన్నారు, మాట్లాడదాం. రాజు, చూస్తుంటే ఎక్కువగానే రిజిస్ట్రేషన్లు నమోదయ్యేలా కనిపిస్తోంది. సో మరి గతంలో జరిగిన సంఘటనను దృష్టిలో పెట్టుకొని ఎలాంటి ఏర్పాటు చేయబోతుంది ఈసారి టీటీడీ? అంటే ఖచ్చితంగా వైకుంఠ ద్వార దర్శనాల సమయంలో గతంలో ఆఫ్లైన్లో టోకన్లు జారీ చేయడంతో తొక్కిసలాట కట్టడం జరిగింది. ఇందులో 6 చనిపోయారు, దాదాపుగా 50 మంది వరకు కూడా గాయపడినటువంటి పరిస్థితి ఉంది. దీని నేపథ్యంలోనే పూర్తిగా ఆఫ్లైన్లో కాకుండా కేవలం ఆన్లైన్లోనే టోకన్లు జారీ చేయాలని చెప్పేసి టీటీడీ భావించింది. ఇందులో భాగంగానే 27వ తారీఖు 10 గంటల నుంచి కూడా ఎలక్ట్రానిక్ డిప్కు నమోదుకు అవకాశం కల్పించింది. ఇది డిసెంబర్ 1వ తారీఖు వరకు అవకాశం కల్పించింది. ఇందులో భాగంగానే అనూహ్యమైనటువంటి స్పందన భక్తుల నుంచి కనిపిస్తోంది. ఇప్పటి వరకు 55 గంటల సమయంలోనే దాదాపుగా 21 లక్ష మంది వరకు కూడా తమ పేర్లను నమోదు చేసినట్టుగా మనకు టీటీడీ వర్గాల నుంచి స్పష్టమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా మొదటి 3 రోజులు అంటే డిసెంబర్ 30, 31, జనవరి 1 ఈ 3 రోజులు మాత్రమే ఎవరైతే స్లాటెడ్ దర్శనాల కోసం దర్శనాలకు ఆన్లైన్లో టికెట్ తీసుకుంటారో వాళ్ళను మాత్రమే అనుమతించే అవకాశం అయితే ఉంది. మొత్తంగా వివిఐపీలు ప్రోటోకాల్ దర్శనాలతో పాటు ఈ 3 రోజులు 1,76,000 మంది భక్తులు స్వామివారిని సర్వదర్శనం ద్వారా, అది ఆన్లైన్లో టోకెన్ పొందిన భక్తులకు మాత్రమే అనుమతి ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆఫ్లైన్లో టికెట్ ఉండే వాళ్లకు అనుమతి లేదు.
ఆఫ్లైన్లో టికెట్ కూడా వీలుండదు కాబట్టి కేవలం సర్వదర్శనం ద్వారానే డిసెంబర్ 30, 31, 1 తర్వాత 2వ తారీఖు నుంచి మాత్రమే సర్వదర్శనానికి అనుమతించే అవకాశం ఉంటుంది. మొత్తంగా 10 రోజుల పాటు అంటే డిసెంబర్ 30 నుంచి జనవరి 8వ తారీఖు వరకు కూడా రోజువారీగా 70,000 మంది భక్తులే ఇప్పటికీ దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మొత్తంగా 7,70,000 మంది ఆఫ్లైన్లో తీసుకునేకి దర్శనానికి వీలు లేదు కాబట్టి సర్వదర్శనం తీసుకోవడము లేదంటే ఆన్లైన్లో టోకెన్ తీసుకునేందుకు వెసులుబాటు కల్పిస్తూనే ఎలక్ట్రానిక్ డిప్ సిస్టమ్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. మొదటి 3 రోజులు మాత్రం 1,76,000 అయితే మిగతా రోజుల్లో ఎవరు క్యూ లైన్లోకి వస్తే వాళ్ళందరికీ కూడా దర్శన సౌకర్యం కల్పిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆఖరిగా చివరి 3 రోజులు మాత్రము ఎవరైతే స్థానికులుగా ఉంటారో తిరుపతి, రేణిగుంట, చంద్రగిరి ఈ ప్రాంతాలకు సంబంధించిన భక్తులకు వీళ్ళు కూడా ఆన్లైన్లో టికెట్లు రోజువారీగా 15,000 టికెట్లు తీసుకునే అవకాశం కల్పిస్తున్న నేపథ్యంలో అనూహ్యమైనటువంటి స్పందన లభించింది. గతంలో ఎప్పుడూ లేనట్టుగానే టీటీడీ ఒక కొత్త ఆలోచనతో ముందుకెళ్తున్న నేపథ్యంలోనే వైకుంఠ ద్వార దర్శనాల విషయంలో ఎలాంటి ఇబ్బంది పడకుండా భక్తులకు, సామాన్య భక్తులకు పెద్దపీట వేసే విధంగానే ఈ సిస్టమ్ను అమల్లోకి తీసుకొచ్చిన నేపథ్యంలోనే ఎలక్ట్రానిక్ డిప్ సిస్టమ్ ద్వారా దాదాపుగా 60 నుంచి 70 లక్షల మంది భక్తులు పేర్లు నమోదు చేసే అవకాశం ఉంటుంది. ఈ మేరకు టీటీడీ కూడా ఏర్పాటు చేసింది. రైట్ రాజు. ఇక రజనీకాంత్ సినిమాలో చెప్పినట్లు లాభాల కోసం అతిగా ఆశపడినా, పరిచయం లేని వ్యక్తి తీయగా పలకరించినప్పుడు అతిగా ఆవేశపడినా చివరకు మిగిలేది దగ. ఇది సినిమాలో ఏ యాక్టరో చెప్పిన డైలాగ్ మాత్రమే కాదు, హైదరాబాద్ ఎర్రగడ్డ ఏరియాలో ఒక డాక్టర్ స్వీయ అనుభవం. అలా ఫేస్బుక్ లో ఒక మహిళ పంపిన ఫ్రెండ్ రిక్వెస్ట్ ను సదరు డాక్టర్ ఎంతో ఎక్సైట్మెంట్ తో యాక్సెప్ట్ చేశాడు. తాను విడోనని, సింగిల్ గా ఉన్నానని ఆమె చెప్పడంతో డాక్టర్ గారి హార్ట్ మెల్ట్ అయింది. ఇదే అదునుగా హనీ డ్రాప్ కు సింగిల్ విండో ఓపెన్ చేసింది మోనికా మాధవన్. తాను ఒక ట్రేడింగ్ కంపెనీలో వర్క్ చేస్తున్నట్లు మరో ఎరవేసింది. మోనికా మాధవన్ పంపిన లింక్ ను టచ్ చేశాడు డాక్టర్. అంతే, ఒక్క క్లిక్ తో 14 కోట్ల రూపాయలు హామ్ ఫండ్. 1,85,000 ప్రాఫిట్ వచ్చింది. భలే చౌక లక్కు బేరమే అనుకున్నాడు డాక్టర్. ఆమె చెప్పిందే తడుగా అప్పు సప్పు చేసి పెట్టుబడి పెట్టేశాడు. 14 కోట్లు ఇన్వెస్ట్ చేసే భారీ లాభం డిస్ప్లే అయింది. కానీ విత్డ్రా చేయబోతే మోసం, దగ. అదెలాగో సైబర్ సెక్యూరిటీ బ్యూరో డిఎస్పీ కేవీఎం ప్రసాద్ మాటల్లోనే విందాం. ఫేస్బుక్ ద్వారా ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. ఈయన ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసినాడు. యాక్సెప్ట్ చేసిన తర్వాత ఆమె కొంచెం చాట్ చేసింది. చాట్ చేసి ఆమె ఒక వీడియోలాగా ఒక సిఎంసి అనే కంపెనీలో పనిచేస్తున్నట్లుగా ఇంట్రడ్యూస్ చేసుకుంది. నేను ఒక సిఎంసి కంపెనీలో పనిచేస్తున్నా, ఇది మంచి ట్రేడింగ్ కంపెనీ, ఇందులో కనుక ఇన్వెస్ట్ చేస్తే బాగా హ్యూజ్ ప్రాఫిట్స్ వస్తాయని చెప్తే ఈయన అది నిజమని నమ్మేసినాడు. ఫస్ట్ ఇనీషియల్గా ఒక 1 lakh పెట్టమంటే ఒక 1 lakh ఇన్వెస్ట్ చేస్తే 85,000 ప్రాఫిట్ వచ్చినట్లు చూపించారు. ఆ ప్రాఫిట్ ఈయన అకౌంట్లో కూడా ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. అట్లా ఆమె చెప్పినట్లుగా ఇన్వెస్ట్ చేస్తూ 14 crore వరకు ఇన్వెస్ట్ చేశారు. ఇక్కడ వెబ్సైట్లో మాత్రం అది 35 crore అయినట్లు చూపించింది. విత్డ్రా కావడంలో హెల్డప్ అయిపోయింది. ఎందుకు హోల్డ్ అయింది అకౌంట్ అంటే దీనికి 30% ట్యాక్సులు కట్టాలన్నారు. అప్పుడు ఈయనకి డౌట్ వచ్చింది. మరింత సమాచారం మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత అందిస్తారు. ప్రణీత, ఇంతకీ డాక్టర్ ఎలాంటి వివరాలు చెప్తున్నారు, ఎలా మోసపోయారని చెప్తున్నారు, అలానే హనీ ట్రాప్ కి దిగిన ఆ మహిళ వివరాలు ఏమన్నా తెలిసాయా? ప్రజెంట్ ఈ కంప్లైంట్ మీద పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. అయితే ఈ ట్రాప్కి పాల్పడినటువంటి వ్యక్తి అమ్మాయి కాదు అన్నటువంటి నిర్ధారణ కూడా పోలీసులు చేశారు. సో ఒక మెయిల్ పర్సనే ఫీమేల్ అకౌంట్ క్రియేట్ చేశాడు. ఒక ఫీమేల్కి సంబంధించినటువంటి ఫోటో, ఏఐ జనరేటెడ్ ఇమేజ్ని కూడా అతడు ప్రొఫైల్ పిక్గా పెట్టుకున్నాడు. అండ్ నేమ్ కూడా అమ్మాయికి సంబంధించినటువంటి పేరు పెట్టుకున్నాడు. సో దీంతో ఒక ట్రాప్ వేసేటువంటి చర్యలో భాగంగానే సైబర్ క్రిమినల్స్ ఒకసారి కాదు, 2 సార్లు కాదు, రీసెంట్ టైమ్స్లో ప్రతిరోజు కూడా ఇలాంటి ఘటనలు దేశవ్యాప్తంగా జరుగుతూనే ఉన్నాయి. అయినా సరే కొంతమంది అమాయకులు వీరి బారిన పడి మోసపోతున్నారు. ఒక లేయర్ వైజ్లో ఈ సైబర్ క్రిమినల్స్ ఈ ట్రాప్కి బాధితులను పడేలా చేస్తున్నారు. మొదట సోషల్ మీడియా అకౌంట్, అటు ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ అకౌంట్స్ కానీ, వీటి ద్వారా కొన్ని అట్రాక్టివ్ ఇమేజెస్ని ప్రొఫైల్ పిక్చర్స్గా పెట్టుకొని కొంతమంది పురుషులే ఫీమేల్ అకౌంట్స్ని, నకిలీ ఫీమేల్ అకౌంట్స్ని క్రియేట్ చేసి ఈ తరహాలో ట్రాప్కి పాల్పడుతున్నారు. ఫస్ట్ ఫేజ్లో మొత్తం ఒక కాంటాక్ట్ పర్సన్ ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తే కనుక ఆ పర్సన్తో
స్టార్టింగ్ ఒక ఫేజ్ ఆఫ్ కన్వర్జేషన్ ఉంటుంది. సో లేయర్ 2లో వారిని మరింత అట్రాక్టివ్ మాటలు చెప్పి వారిని పూర్తిగా లొంగదీసుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఆ తర్వాత వాట్సాప్ నెంబర్స్ని ఎక్స్చేంజ్ చేసుకొని వాట్సాప్ లేదా టెలిగ్రామ్ లోపలికి వచ్చేలాగా చేసి వారి చేత ఈ ట్రేడింగ్ అంటూ దాని మీదకి చెప్పేసి మొత్తం ఈ తరహాలో ఫ్రాడ్కి పాల్పడ్డారు. ఈ తరహాలో మొత్తం 14 కోట్లు పోగొట్టుకున్నారు. సో ఈ 14 కోట్ల గురించి పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ఎస్ ప్రణీత, ఇది ఈరోజు 5/5 బ్రేక్ చూస్తూనే ఉండండి TV9.